రామ్ చరణ్ గారు అయితే ప్రజెంట్ RC16 మూవీలో అయితే యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీని త్వరగా ఫినిష్ చేసి ఈ ఇయర్ రిలీజ్ చేయాలని చెప్పి మూవీ టీం అయితే గట్టిగా ప్లాన్ చేస్తున్నారనమాట. ఈ సినిమా పైన మంచి హైప్ అయితే ఉంది. ఖచ్చితంగా ఈ ఇయర్ రాబోతున్న 1000 కోట్ల సినిమా అని కూడా చాలామంది అయితే భావిస్తున్నారనమాట. అటు ఈ సినిమాలో క్యాస్టింగ్ కూడా భారీగా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ సినిమా కలెక్షన్స్ అయితే భారీగా వస్తాయని చెప్పి ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ సినిమా ఏ జోనర్లో ఉంటుందనేది ఇప్పుడు చాలా క్యూరియాసిటీగా మారిపోయింది. కొంతమంది ఏం భావిస్తున్నారంటే ఇది విలేజ్ టైప్ ఆఫ్ డ్రామాగా ఉండొచ్చు అని కూడా కొంతమంది అనుకుంటున్నారు. మరికొందరు ఏమంటున్నారంటే ఇది స్పోర్ట్స్ డ్రామాగా రావచ్చు అని చెప్పి కూడా కొంతమంది అయితే చెప్తున్నారనమాట. ఒకవైపు క్రికెట్ జోనర్లో ఉంటుందని, మరోవైపు కుస్తీ జోనర్లో ఉంటుందని, మరోవైపు కబడ్డీ జోనర్లో ఉంటుందని చెప్పి ఇలా చాలా న్యూస్ అయితే ఈ మూవీ పైన సర్క్యులేట్ అవుతూనే ఉంది. బట్ ఈ సినిమా ఏ జోనర్లో రాబోతుందని చెప్పి ఇప్పటికీ ఫ్యాన్స్కి అయితే అర్థం కావట్లేదు. కానీ ఈ నెల 27వ తేదీన రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ మూవీ సంబంధించిన టైటిల్ టీజర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు అని సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయింది. బట్ ఇప్పటి వరకు మూవీ టీం నుంచి అయితే అఫీషియల్ న్యూస్ అయితే బయటికి రావట్లేదు. అలా చూస్తూ ఉంటే ఈ టైటిల్ టీజర్ రాదేమో అని చెప్పి కూడా చాలా మంది అయితే భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వచ్చేట్టుగా ఉంటే ఏదో ఒక అప్డేట్ అయితే మూవీ టీం నుంచి ఇచ్చేవాళ్ళు. ఇప్పటి వరకు అప్డేట్ ఇవ్వట్లేదు అంటే మాత్రం మేబీ రాదేమో అని కొంతమంది ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవుతున్నారనమాట. నా వరకు నేనేమనుకుంటున్నానంటే రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఖచ్చితంగా ఏదో ఒకటి అప్డేట్ అయితే ఇస్తారు. కనీసం పోస్టర్ కావచ్చు, లేదంటే టైటిల్ సంబంధించిన పోస్టర్ అయినా ఇస్తారని నేను అనుకుంటున్నాను. పక్కగా అయితే టైటిల్ ఏంటనేది మాత్రం అనౌన్స్ చేస్తారు. బట్ టైటిల్ టీజర్ అనేది మాత్రం మేబీ డౌట్ అనేది నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి ఈ సినిమా ఏ జోనర్లో ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు. అలాగే సినిమా సంబంధించిన అప్డేట్ని ఇస్తారా లేదనేది మీరు కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను.